హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. సౌత్ లో అగ్ర కథానాయికగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండూ సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయికగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడు దాని నుంచి బయటపడటానికి శతవిధాలుగా పోరాడుతున్నారు. ఈ కారణంగా సినిమాలను కూడా కోల్పోతున్నారు. కాగా తాజాగా వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. గతంలోనే అంగీకరించిన సిటాడిల్ అనే వెబ్ సిరీస్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో ఒకసారి స్పృహ తప్పి పడిపోయారు కూడా. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది మళ్లీ ఆ వెబ్ సిరీస్ ను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలోనే తాను నటించే నూతన చిత్రాల వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ఇటీవల ఆమె ఓ వీడియోను తన సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. మరో టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవిని పొగడ్తలో ముంచెత్తారు. సాయి పల్లవి మంచి డాన్సర్ అన్న విషయం తనకు తెలుసన్నారు. గతంలో ఆమె పాల్గొన్న డాన్స్ కార్యక్రమం పోటీలకు తాను జడ్జిగా కూడా వెళ్లారన్నారు. అప్పుడు సాయి పల్లవి డాన్స్ ను చూసి దృష్టి మరచలేక కళ్ళప్పగించి చూస్తుండి అలాగే పోయినన్నారు. కాగా ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవి జంటగా తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. సముద్ర జాలాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాలై రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. తండేల్ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడి కానుందని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినేలు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.